చెప్తున్నానండి. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ రోడ్డుకు పిడికడి మట్టి వేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో రోడ్లు ఏర్పడ్డాయంటే అవి కేవలం BOT ప్రాజెక్టులు మాత్రమే. టోల్ గేట్లు, టోల్ ట్యాక్సులు కట్టే రోడ్డు తప్పక గ్రామీణ రోడ్ల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల్లో కూడా కేంద్ర నిధులతో వచ్చిన రోడ్లే తప్పక రాష్ట్రానికి వచ్చిన నిధులను కూడా వేరే పథకాలకు మళ్ళించిన ఘనత ఎవరికైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వాన్ని. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరగవు. అలాంటి రోడ్లే బాగలేనప్పుడు ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. రాబోయే 1-2 నెలల్లోనే సమీక్షించుకొని ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలో హైవేస్ అయితేనేం, గ్రామీణ రోడ్లు అయితేనేం, స్టేట్ హైవేస్ అయితేనేం అన్ని దగ్గర రహదారి ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణకు తప్పకుండా ముందుకెళ్తాం. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అని ఆయన 2019లో చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీల్లో ఇదొకటి, ప్రభుత్వంలో APSRTCని విలీనం చేస్తానని చెప్పడం జరిగింది. ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే సంతోషించవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత APSRTCని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసినాడు. అది కూడా ఎలా చేసినాడంటే ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్గాకట్టే అయిపోయింది ఈరోజు APSRTC పరిస్థితి. ఎందుకంటే APSRTCలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇస్తా అనేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఆ సంస్థ సర్వీసులు అయితేనే కార్యకలాపాలు నిర్వర్తిస్తా అనేది వచ్చి ఒక కార్పొరేషన్ ద్వారా. మేము ఒకటే హామీ ఇస్తున్నాం, తప్పకుండా రాబోయే కాలంలో RTCని పూర్తి విలీనం చేస్తాం. RTCకి మా ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం, కార్మికులు ప్రయాణికులు ఇద్దరు 2 కన్ను లాంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఏ రోజైతే RTC కార్మికుల యొక్క బాగోగులు చూసుకొని వాళ్ళల్లో సంతోషంగా ఉంటేనే ఈ APSRTC మనుగడ బాగుంటుంది, ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే అతి త్వరలో పూర్తి చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 5 ఏళ్లుగా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. అది తుక్కుపట్టిన బస్సులే ఉన్నాయి. బస్సులు కొనుగోలు గురించి, అదే EVకి మారడం గురించి, ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమం అనే పేరు తప్పక అభివృద్ధి అనే పేరును పక్కన పెట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా RTC విషయానికి వస్తే మీరు చెప్పిన విధంగానే ఎక్కడ బస్సు కొనే పరిస్థితి లేదు, కానీ బస్సులు రిపేర్ చేసే పరిస్థితులు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో బస్సులన్నీ స్క్రాప్ అయ్యి ఎక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నా కూడా మరమ్మతులు నోచుకునే పరిస్థితి ఉంది. అలాగే కొత్త బస్సులు దాని స్థానాల్లో తెచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ టెండర్ల ద్వారా హైర్ బస్సులు పెట్టుకోవడం జరిగింది, కానీ కొత్త బస్సులు కొనలేదు. మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం రాబోయే కాలంలో. కాబట్టి ఇంకా ప్రయాణికుల యొక్క శాతం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా కొత్త బస్సులు అనేవి రోడ్లపైకి రావాలి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారితో సమీక్షించి రాబోయే కాలంలో కొత్త బస్సులు కొనే విధంగా APSRTC ముందుకు వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ బస్సు విషయానికి వస్తే మీరందరూ చూశారు, కొన్ని సర్వీసులు కొన్ని రూట్లలో అయితే బాగా సక్సెస్ అయినాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల, పీలేరు, మదనపల్లి ఈ రూట్లలో ముందు ప్రభుత్వం కూడా నడుపుతూ ఉంది. మేము ఈ పర్యావరణానికి హానికరం కాకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ బస్సులు వాడకం ఎక్కువగా ఉంటే అది మంచి శుభపరిణామం. కాబట్టి తప్పకుండా ఆ బస్సులను ఇంకా ఎక్కువగా ప్రవేశపెట్టేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. గుడ్ క్వశ్చన్ అండి. గత 5 సంవత్సరాలు APSRTC అనే కార్పొరేషన్ చేతిలో పెట్టుకొని ఎవరైతే వ్యవహరించారో ప్రజల స్థలాలను, అదే RTC అన్న ప్రజల ఒకటే కాబట్టి
ఆ స్థలాలను ఎవరైతే కాజేసినారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ వెనక్కి తీసుకునే విధంగా చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఎప్పటికీ పబ్లిక్ ప్రాపర్టీని ఎక్కడెక్కడైతే వందలాది కోట్ల విలువ చేసే ఏపీఎస్ఆర్టీసీ భూములను బీఓటీలు అని చెప్పి తక్కువ డబ్బు కట్టి వందల కోట్ల ఆస్తులు లీజుకు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమాలను కూడా చేపట్టకుండా ఆస్తులను అట్లే వాళ్ళ పేరుతో పెట్టుకొని ఉన్నారో అవన్నీ రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. సీఎం గారు ఎన్నికల ప్రచారం కోసం 4 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? అది మాజీ సీఎం. ఇంకా మీకు తెలియదు ఏముందండి, ఎక్కడ చూసినా కూడా ఇదే తంతు నడుస్తూ ఉంది. బుల్లెట్ ప్రూఫ్ బస్సుల కాడి నుంచి వైజాగ్ ప్యాలెస్ వరకు అంతా ప్రజాధనమే. విచ్చలవిడిగా ఆయన షోకులు లగ్జరీల కోసమే ప్రజల యొక్క రక్త మాంసాలను తిన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కాబట్టి ప్రజల అవసరాల కోసం ఏవైతే పనికొస్తావో అవన్నీ అలాగే ఉంచుతాం. అలాగే ఏదైతే డబ్బులు ప్రజల దగ్గర గుంజినారో, ప్రజల ఆస్తులతో మేడలు కట్టినారో అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఒక కమిటీ వేసి అన్ని విధాల ఉపయోగపడేట్టుగా అంటే దాన్ని ముందుకు తీసుకుపోతాం. సార్, గడిచిన 5 ఏళ్ళు ఆర్టీసీలో ఒక్క నియామకాలు కూడా చేపట్టలేదు. డ్రైవర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం చేస్తే బస్సులు పెంచితే డ్రైవర్ల కొరత చాలా ఇబ్బంది అయిపోతుంది. దానికోసం నేను ముందే చెప్పిన విధంగా రేపు ఫ్రీ బస్సు మహిళలకు కల్పనా శాఖ ద్వారా ఏ విధమైన చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చో ఆ విధంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే సోదరులారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు పేదవాడికి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మీరందరూ చూస్తూ ఉంటారు. అలాంటి పథకమే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం మహిళల కోసం చేపడుతుంది. మేము ఎన్నికల్లో ముందు చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో స్త్రీ మహిళామూర్తులందరికీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందించే పథకాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొస్తున్నాం. ఆ పథకం ద్వారా మహిళామూర్తుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేదానికే మా ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. నేను ముందే చెప్పాను మీకు, ఈ రాష్ట్రంలో దాన్ని ప్రవేశపెట్టే ముందు మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితేనేం, కర్ణాటకలో అయితేనేం ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే అవన్నీ మేము ఒక్కసారి సమీక్షించుకొని మన రాష్ట్రంలో చేపట్టే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఏ విధమైన సమస్యలు లేకుండా, ఎవరికి కష్టం లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ ముందర గర్వంగా చెప్తున్నా. ఇంకోటి మీ దృష్టికి తీసుకొని వస్తున్నా, ఈరోజు రాష్ట్రానికి, దేశానికి అయితేనే ప్రపంచానికి క్రీడలు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. క్రీడాపరంగా భారతదేశం ఎంత వెనుకంజలో ఉందో మీకు తెలుసు. ఆర్థిక పరంగా మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో క్రీడ అనేది అవసరం. ఆ క్రీడా శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా పేదవాడికైతేనేం, ధనికుడికైతేనేం చేరువయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా 10 రోజులు కార్యక్రమాలు చేసేసి ఇంట్లో కూర్చుండే విధంగా ఈ ప్రభుత్వం ఉండదు. 365 రోజులు సంవత్సరంలో తప్పకుండా విద్యార్థులకైతేనే అందరికీ క్రీడలను చేరువ చేసే విధంగా
రేపు రూపకల్పన చేయడం జరుగుతుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. మరొక పోర్ట్ఫోలియో యువజన సర్వీసులు. మీ అందరికీ తెలుసు, ముందు ప్రభుత్వం ఎన్నో డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో యువతకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వాలు. మేము ఒకటే చెప్తున్నాం, స్టెప్ ద్వారా రాబోయే కాలంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. తప్పకుండా యువతకు వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో, ఏ కార్యక్రమాలు చేపడితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారో ఆ కార్యక్రమాలన్నీ మా శాఖ ద్వారా తప్పకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా రేపు జరగబోయే 5 సంవత్సరాల్లో మేము ముందుకు వెళ్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఏ బాధ్యతలైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా పైన పెట్టారో ఎక్కడ తూచా తప్పకుండా గౌరవప్రదంగా నాకు ఇచ్చిన శాఖలు అన్ని దానిలకు మేలు చేస్తా, మంచి పేరు తీసుకొస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు రామప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అలాగే క్రీడా యువజన సర్వీసుల మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మీ అందరి ముందుకు వచ్చి ఈ సమావేశాన్ని ఇక్కడ జరపడం, ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలకు, అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ శాఖ ఏదైతే నాకు కేటాయించారో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యము. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టిన పుటాల నుంచి మరొకసారి ఇంటికి చేరే వరకు ఏ విధమైన సమస్యలు లేకుండా మన కుటుంబీకులు అయితేనే, మన ఇంట్లో వారైతేనే, బంధువులు అయితేనే, శ్రేయోభిలాషులు గమ్యస్థానానికి చేరి ఇంటికి చేరుకునే వరకు మనం అరిచేతితో గుండెలు పెట్టుకొని బతికే కాలం ఇది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ముందర, నాకేదైతే ఈరోజు ఈ రవాణా శాఖ కేటాయించారో ముఖ్యంగా నా ఫస్ట్ ఎజెండా అయితే ఒకటే, రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను తీసుకొని పోయేదానికి శాయశక్తులు లేకుండా పనిచేస్తాను. ఎందుకంటే మన కుటుంబంలో ప్రమాదవశాత్తు ఎవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో దాని బాధ్యతని నేను 11 సంవత్సరాలప్పుడు మా తండ్రి గారిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. మా తండ్రి గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉండడంతో ఈ ప్రమాదం జరగడంతో కూడా ఆయన